అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 30వ భాగంలో కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి శివాజీ దగ్గరకు రాయబారిగా రావడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ తరపున గోపీనాథ్ పంత్ అఫ్జల్ ఖాన్ దగ్గరికి రాయబారిగా వెళ్లడం గురించి తెలుసుకుందాం. అఫ్జల్ ఖాన్ తరపున రాయబారిగా వచ్చిన కృష్ణాజీ భాస్కర్ కులకర్ణిని శివాజీ వస్త్ర భూషణాలతో సత్కరిస్తాడు. కులకర్ణితో పాటు అఫ్జల్ ఖాన్ వద్దకు పంపించడానికి శివాజీ 70 సంవత్సరాల వయస్సు గల గోపీనాథ్ పంత్ను ఎంచుకుంటాడు. అపర చాణక్యుడు, నిష్ఠాగరిష్ఠుడు, చతురుడు అయిన గోపీనాథ్ పంత్ రాచకార్యాల్లో తల పండినవాడు. బయలుదేరే ముందు గోపీనాథ్ పంత్తో శివాజీ అన్ని విధాల ఖానును మెప్పించండి, ప్రార్థించండి, అతడిని జావలికి మాత్రం తీసుకురండి. నా విషయంలో అఫ్జల్ ఖాన్ మనసులోని అసలు ఉద్దేశం ఏమిటో గ్రహించరండి అని వివరంగా చెప్తాడు. ప్రతాప్గఢ్ నుంచి బయలుదేరే ముందు కృష్ణాజీ భాస్కర్ కులకర్ణితో శివాజీ మరొకసారి ఇలా అంటాడు. ఖాన్ సాహెబ్ పంపిన సందేశం విన్న తర్వాత నాపై ఆయనకు గల అపారమైన దయ తెలుస్తుంది. ఖాన్ సాహెబ్ పరాక్రమం సాక్షాత్తు అగ్ని వంటిది. అగ్నితోనే సమస్త లోకము వెలుగొందుతోంది. నన్ను వాయికి రమ్మని వారు పిలిచారు, కానీ నాకు భయమేస్తోంది. కనుక ఖాన్ సాహెబ్ గారే జావలికి వచ్చి నన్ను అనుగ్రహించాలి. నా కోటలన్నింటినీ జావలి ప్రాంతంతో సహా వారికి అప్పగించి వేస్తాను. ఖాన్ సాహెబ్ అంటే నాకు తండ్రితో సమానులు. ఆయన దర్శనం తప్పక చేసుకోవాలనేదే నా కోరిక అని అంటాడు. దూతలిద్దరూ ప్రతాప్గఢ్ కోట నుంచి బయలుదేరి అఫ్జల్ ఖాన్ విడిది చేసి ఉన్న వాయికి చేరుకుంటారు. గోపీనాథ్ పంత్ అఫ్జల్ ఖాన్ యొక్క సమస్త సైనిక శక్తి సంపత్తిని గమనిస్తాడు. అదే ఖాన్ సాహెబ్ డేరా అంటూ కులకర్ణి ఆకుపచ్చ జెండా ఎగురుతున్న శిబిరాన్ని గోపీనాథ్ పంత్కు చూపిస్తాడు. నీట ముంచినా పాల ముంచినా మీదే భారం. మా రాజావారిని ఎలాగైనా ఈ విపత్తు నుంచి తప్పించాలి అని గోపీనాథ్ పంత్ అంటాడు. మీరేమీ బెంగపడనక్కరలేదు. ఖాన్ సాహెబ్ నా సలహాలను త్రోసివేయరు. జావలికి రావడానికి వారిని ఒప్పించే పూచీ నాది అని కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అభయం ఇస్తాడు. అర్ధనగ్న శరీరాలతో ఉండే శివాజీ యొక్క మావళే సైనికులు ఆయనకు గుర్తుకు వస్తారు. స్వరాజ్యాన్ని మింగివేయడానికి వచ్చి పడ్డ విపత్తును చూసి ఆయన గుండె చెలించింది. కులకర్ణి అఫ్జల్ ఖాన్ను కలిసి ప్రతాప్గఢ్లో జరిగిన విషయాలన్నింటినీ వివరిస్తాడు. అఫ్జల్ ఖాన్ అంటేనే శివాజీ బెదిరిపోతున్నాడని, ఏ విధంగా ఖాన్ సాహెబ్ను క్షమాపణ కోరుకుంటున్నాడో, అన్ని కోటలను కిక్కురుమనకుండా వదులుకోవడానికి ఎంత వేగిరపడుతున్నాడో, తాను భయపడుతున్నందువల్ల వాయికి రానన్నాడని, అఫ్జల్ ఖాన్నే జావలి ప్రాంతంలోని ప్రతాప్గఢ్కు రమ్మన్నాడని, అఫ్జల్ ఖాన్ వస్తే అతనికి ఎంతో మర్యాద గావిస్తానన్నాడని, ఆ తర్వాత అఫ్జల్ ఖాన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాడని కులకర్ణి అతనికి చెప్తాడు. ఈ మాటలు విని అఫ్జల్ ఖాన్ గట్టిగా నవ్వుతాడు. గర్వంతో సంతోషంతో ఊగిపోతాడు. తన రొట్టె నేతిలో పూర్తిగా పడిందని అతనికి అనిపిస్తుంది. ఇలాంటి పిరికి పందలకు రాజ్యాలు ఎందుకండి కులకర్ణి గారు అంటూ కడుపుబ్బా నవ్వాడు అఫ్జల్ ఖాన్. అతని పక్కనే కూర్చుని ఉన్న కోప్టే దేశముఖ్ కూడా అతనితో పాటు నవ్వుతాడు. మిమ్మలను ప్రతాప్గఢ్ కోటకి ఆహ్వానించడానికి పంతాజీ గోపీనాథ్ పంతులు గారు వచ్చి ఉన్నారని కులకర్ణి చెప్తాడు. ఎవరతను అని అఫ్జల్ ఖాన్ ప్రశ్నిస్తాడు. శివాజీ రాయబారి అని కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి చెప్తాడు. రమ్మనండి, ఏమి చెప్తాడో విందామని అఫ్జల్ ఖాన్ అంటాడు. ఏం చెప్తాడు? మిమ్మల్ని ప్రతాప్గఢ్కి
రమ్మంటాడని కోప్డే దేశ్ముఖ్ అంటాడు. అది చూద్దాం, అవసరమైతే వెడదామని అఫ్జల్ ఖాన్ అంటాడు. మీరు ఎందుకండి వెళ్ళడం? నన్ను పంపండి, నేను అతన్ని ఒక్క గడియలో పట్టుకొస్తానని బీరాలు పలుకుతాడు దేశముఖ్. ఏదో రాయబారం అంటున్నారుగా, విని మరలా ఆలోచిద్దామని అంటాడు అఫ్జల్ ఖాన్. కులకర్ణి వెళ్లి గోపీనాథ్ పంత్ను అఫ్జల్ ఖాన్ సమక్షానికి తీసుకుని వస్తాడు. లోపల చిన్నపాటి దర్బారే కొనసాగుతోంది. ముఖమల వస్త్రాలు వేసి కుట్టిన పరుపులపై దిండ్లు నానుకొని అఫ్జల్ ఖాన్ విలాసంగా కొలువు తీరి గుప్పు గుప్పుమంటూ హుక్కా పీలుస్తుంటాడు. అతనికి ఎదురుగా ఇరువైపులా కొందరు సర్దారులు వినయంగా ఆసీనులై ఉన్నారు. గోపీనాథ్ పంత్ వినమ్రతకు సజీవ రూపంలాగా వంగి వంగి సలాములు చేసుకుంటూ అఫ్జల్ ఖాన్ను సమీపించి శివాజీ పంపిన లేఖను అందిస్తాడు. లేఖతో పాటు శివాజీ పంపిన వస్త్రాలంకారాలను కూడా సమర్పిస్తాడు. నేటి వరకు నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించండి. ఇక మీదట విశ్వాసంతో సుల్తాన్ వారిని సేవ చేసుకుంటాను అని ఆ లేఖలో వివరిస్తాడు. ఆ లేఖను చదివాక అఫ్జల్ ఖాన్ మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. మీ మహారాజు ఏమంటున్నాడు అంటూ గోపీనాథ్ పంత్ను అఫ్జల్ ఖాన్ ప్రశ్నిస్తాడు. ఏమంటాడండి, మిమ్మల్ని ప్రతాప్గఢ్కు ఆహ్వానిస్తున్నాడు అని గోపీనాథ్ పంత్ అంటాడు చిరునవ్వు నవ్వుతూ. ఎచ్చటికి ప్రతాప్గఢ్గా అంటూ దేశ్ముఖ్ ప్రశ్నిస్తాడు. సంధి కావలసిన వాడు ఇక్కడికి రావాలి కాని ప్రతాప్గఢ్కు రమ్మంటాడా? ఖాన్ సాహెబ్ గారెక్కడా, శివాజీ ఎక్కడా అని దేశ్ముఖ్ అంటాడు. ఖాన్ సాహెబ్ గారంటే శివాజీ చాలా భయపడుతున్నాడండి, ఇక్కడికి వస్తే ఏమవుతుందోనని అని గోపీనాథ్ పంత్ అంటాడు దేశ్ముఖ్ వైపు చూస్తూ. గోపీనాథ్ పంత్ మాటలతో అఫ్జల్ ఖాన్ కు గర్వపు మత్తు నషాలానికి అంటుకుంటుంది. శివాజీ తన పేరు వింటూనే హడలిపోతున్నాడని ఇక్కడున్న సర్దారులందరికీ తెలిసిపోయింది. ఈ దెబ్బతో తన కీర్తి ప్రతిష్టలు బీజాపూర్ సంస్థానానికే కాక ఢిల్లీ వరకు కూడా విస్తరిస్తాయి. ఆనందంతో కాసేపు నోటమాట రాలేదు. గుప్పు గుప్పుమంటూ హుక్కా పీలుస్తుంటాడు. అరమోట్పు కన్నులతో సర్దార్లందరినీ చూస్తూ గడ్డం సవరించుకుంటాడు. ఏమవుతుంది? ఏమీ కాదు, మేము అతన్ని చాలా గౌరవంగా చూస్తాం, రమ్మనండి మీ మహారాజును అంటూ అఫ్జల్ ఖాన్ వెటకారంగా నవ్వుతాడు. రాకపోతే యుద్ధం తప్పదు అని చెప్పు అంటాడు దేశ్ముఖ్. గోపీనాథ్ పంత్కి చాలా కోపం వస్తుంది. ఆ దేశ్ముఖ్ ఒక్కడే శివాజీకి వ్యతిరేకంగా ఉన్నాడు. తక్కిన వారందరూ కన్హోజీ జేదే నాయకత్వం కింద శివాజీతో ఉన్నారు. అఫ్జల్ ఖాన్ లాగే కోప్టే దేశ్ముఖ్ కూడా చాలా గర్విష్టి. అందువల్ల అతన్ని ఒక్క దెబ్బ కొట్టాలనుకుంటాడు గోపీనాథ్ పంత్. నేను ఖాన్ సాహెబ్ గారితో మాట్లాడడానికి వచ్చాను, వారితో మాట్లాడనివ్వండి దయచేసి అని గోపీనాథ్ పంత్ అంటాడు. వారితోనే మాట్లాడండి, నాకు అభ్యంతరం లేదు, కానీ ఖాన్ సాహెబ్ గారు మాత్రం రారు అంటాడు దేశ్ముఖ్. మీరు అలా అంటున్నారు, కానీ ఖాన్ సాహెబ్ గారు అలా అనర్లేండి, వారు చాలా ధైర్యవంతులు. మన బోటి వారికి భయం ఉండాలి, కానీ వారికి ఏమండి, వారు ఎచ్చటికైనా రాగలరు. ఏమండి ఖాన్ సాహెబ్ గారు, ఏమంటారు మీరు అని గోపీనాథ్ పంత్ అంటాడు. నాకేమీ అభ్యంతరం లేదు పంత్ గారు, కానీ శివాజీకి నేనంటే ఎందుకంత భయం అని అక్కడున్న సర్దారులందరికీ తన పరాక్రమం తెలియాలనే ఉద్దేశంతో మరొక్కసారి అఫ్జల్ ఖాన్ ప్రశ్నిస్తాడు. మీ పౌరుష పరాక్రమాల గురించి తెలిసిన వారెవరైనా భయపడక తప్పదని గోపీనాథ్ పంత్ అంటాడు. ఎప్పుడు మాత్రం ధైర్యంగా ఉన్నాడు కనుకని దేశ్ముఖ్ చులకనగా అంటాడు. ఆ మాటలకు కృష్ణాజీ భాస్కర్ కులకర్ణికి కూడా కష్టం అనిపిస్తుంది. మీరు మాట్లాడకండి దేశ్ముఖ్ గారు, ఖాన్ సాహెబ్ గారు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడడం అంత గౌరవప్రదం కాదని కులకర్ణి అంటాడు.
ఆ మాటకు దేశముఖుకి కోపం వచ్చింది. కానీ ఏమనలేక మూతి ముడుచుకుని అలాగే కూర్చుంటాడు. నేను ప్రతాప్గఢ్కి రావడం బీజాపూర్ సాహెబా ప్రతిష్టకు భంగకరమని అఫ్జల్ ఖాన్ అంటాడు. శివాజీ ఇచ్చటకు రావడానికి ప్రతిష్ట అడ్డు రావడం లేదు, కానీ భయం అడ్డుపడుతున్నదని గోపీనాథ్ పంత్ అంటాడు. కారణమేమైనప్పటికీ ఫలితం ఒకటే, అతడు రాకపోతే మేము యుద్ధం గావించవలసి ఉంటుందని అఫ్జల్ ఖాన్ అంటాడు. అది మీ ఇష్టం, కానీ శివాజీ మాత్రం రాడు. మేమందరం చెప్పినప్పటికీ అతడు రాడు. అతడికి ఎక్కడ లేని భయం పట్టుకున్నదని గోపీనాథ్ పంత్ అంటాడు. ఏం చెప్పాలో ఏం చేయాలో అఫ్జల్ ఖాన్కు తోచడం లేదు. తరువాతి భాగంలో అఫ్జల్ ఖాన్ ప్రతాప్గఢ్ సమీపానికి రావడానికి అంగీకరించడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.